మీకు ఒక చిన్న 10 seconds ఒక ఇది చూపిస్తాను. ఆ వీడియో ప్లే చేయ తమ్ముడు. ఆ 10 seconds. ఇది తప్పుడు సాంప్రదాయం కాదా? రేపొద్దున ఇదే సాంప్రదాయం కొనసాగితే రేపొద్దున ఎవరైనా బతుకుతారా ఎవరన్నా? ఇదే కొనసాగితే ఇతడు విచ్చలవిడి రౌడీజం కాదా? ఇది కరెక్టేనా? ఇది హోల్డ్ చేయమ్మా, హోల్డ్ చేయి. గుడ్. ఆయన ఎస్పీ చిత్తూరు. పక్కన ఉన్నది మనందరికీ తెలిసిన అంబటి రాంబాబు, డ్యాన్సులే వేస్తాడు కదా అతను, డాన్సర్ రాంబాబు. కింద ఉన్నది జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ఏం మాట్లాడతారు? ఆయన ఒక్కసారి చేతాము. ఇదే చేయొచ్చు కదా? ఇది తప్పుడు సాంప్రదాయం కాదా? రేపొద్దున ఇదే సాంప్రదాయం ఆపయ. ఏమి తప్పుడు సాంప్రదాయం? గబగబాదికి జనంలోకి వెళ్తున్న ప్రతిపక్షానికి విపక్షానికి చెందిన ఎమ్మెల్యేని మీరు దిగితే శాంతి భద్రతలు విఘాతం కలుగుద్ది అని ఆపటం తప్పుడు సాంప్రదాయమా మిస్టర్ జగన్? దానికి ఏం పెడుతున్నారు పైన వాళ్ళ సోషల్ మీడియాలో? మన ప్రభుత్వం వచ్చాక చిత్తూరు ఎస్పీపై రౌడీ షీట్ ఓపెన్ చేస్తాం. అక్కడ ఉంది సార్, చూడండి. మన ప్రభుత్వం వచ్చాక చిత్తూరు ఎస్పీపై రౌడీ షీట్ ఓపెన్ చేస్తాం. నువ్వెవరయ్యా రౌడీ షీట్ ఓపెన్ చేయడానికి? నీకేమి హక్కు ఉందా? ఒకవేళ దురదృష్టవశాత్తు ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు భంగానికి సిద్ధమై, రాష్ట్ర నాశనానికి సిద్ధమై నువ్వు ముఖ్యమంత్రి అయ్యావు అనుకుందాం, రౌడీ షీట్ ఎస్పీ మీద ఎట్లా ఓపెన్ చేస్తావా? ఎస్పీ నీ మీద ఓపెన్ చేయొచ్చు, నువ్వు ముఖ్యమంత్రి అయినా. మిస్టర్ జగన్, ఎస్పీ ఈ మణికంఠ చిత్తూరు ఎస్పీ, నువ్వు సీఎం అయినా నీ మీద రౌడీ షీట్ ఓపెన్ చేయగలవు. నువ్వెట్లా ఆయన మీద ఓపెన్ చేస్తావు? నువ్వు అయ్యేటప్పటికి ఆయన డిఐజీ అవుతాడు. నువ్వు ముఖ్యమంత్రి ఒకవేళ తప్పిదారి రాష్ట్ర ప్రజల కర్మగాలి అయ్యావనుకో, అయితే ఆయన నువ్వే రౌడీ షీట్ ఓపెన్ చేస్తావు. అందుకే అంటూ ఉన్నాను, గౌరవ ముఖ్యమంత్రి గారికి, చంద్రబాబు నాయుడు గారికి తెలియజేస్తున్నా, వాళ్ళ సోషల్ మీడియా చూడండి సార్. మన ప్రభుత్వం వచ్చాక చిత్తూరు ఎస్పీపై రౌడీ షీట్ ఓపెన్ చేస్తాం. అతన్ని బెదిరించడం కాదా? అతని వ్యక్తిత్వ హననం చేయటం కాదా? అతన్ని బెదిరించి లోబర్చుకోవాలనే ఉద్దేశం కాదా? ఈయన ఒక పెద్ద మనిషి, ధర్మం గురించి మాట్లాడతాడు. ఆ దాకి ఒత్తిపెట్టడం కూడా రాదనుకో ఆయనకి. ధర్మం గురించి మాట్లాడతాడు, న్యాయం గురించి మాట్లాడతాడు. ఇంకొక వీడియో ఉంది తమ్ముళ్ళు, అప్పుడే అవలా ఇంకొక వీడియో ఉంది, అది ప్లే చేయనానా? ఆ మనిషి రిటైర్డ్ అయి ఉన్నా కూడా లాక్కొని వస్తా. ఆ మనిషి దేశం విడిచిపెట్టిపోయినా లాక్కొని వస్తా. ఎవరిని వదిలిపెట్టేది ఉండదు. ఒక్కొక్కడికి మాత్రం సినిమా మాత్రం ఎలా చూపించానో అలా చూపిస్తాను. ఆయన అంటే ఎస్పీ రిటైర్ అయిన తర్వాత కూడా లాక్కొస్తానంటే, ఎక్కడికి లాక్కొస్తావు జగన్? ఆయన రిటైర్ అయ్యేప్పటికి వేర్ యూ విల్ బి, నువ్వెక్కడుంటావు? ఆయన విదేశాలకు పోయినా కూడా లాక్కొస్తావంట. నువ్వెవరు లాక్ రావటానికి? ఆయనకి సినిమా చూపిస్తా అంటే ఏం చూపిస్తావు? అంటే సినిమాలు తీస్తావా? మీ వాళ్ళు తీశారులే, ఈ దొంగ మందు సొమ్ము, మద్యం సొమ్ముతోటి మీ వాళ్ళు, మీ కసిరెడ్డి తీశాడు సినిమాలు. అట్లా సినిమాలు తీస్తావా? సినిమా చూపిస్తావు. ఏం చూపిస్తావు సినిమా? వాడే నీకు చూపించాడు ఎస్పీ దిగటానికి వీల్లేదని. దిగితే మర్యాదగా ఉండదని డోర్ నెడితే కాము కూర్చున్నావు కిమ్మనకుండా. ఆ ఎస్పీకి నువ్వు చూపించేదేంటి? ఏం సినిమా చూపిస్తావు? అప్పటికి నువ్వెక్కడ ఉంటావు? అతనికి ఇంకా 25 సంవత్సరాల సర్వీస్ ఉంది. ఈ విల్ బికమ్ డీజీ ఆఫ్ ది స్టేట్. డీజీ అవుతాడు. అప్పటికి నువ్వెక్కడ ఉంటావు? జైల్లో ఉంటావా? జైలు బయట ఉంటావా? ఎక్కడుంటావో? ఇంగ్లాండ్ పోతావా? ఎక్కడుంటావో తెలియని పరిస్థితులు నీవైతే వాడిని అంటావేంటి? ఎలా ఉండదు? ఎలా భయపడతావు నువ్వు? ఇది సరైనది కాదు. రాజకీయ వింత పోకడ ఇది. మీదొక రాజకీయ పార్టీ అనుకోవాలా? ఒక ఫ్యాక్షనిస్ట్ గ్రూప్ అనుకోవాలా? పత్రికేయ సోదరులారా, ఇది రాజకీయ పార్టీ, ఒక ఫ్యాక్షనిస్ట్ గ్రూపా? ఫ్యాక్షనిస్టులు అంతే కదా, మా అన్న వస్తాడు, వచ్చిన తర్వాత నీ సంగతి చూస్తాం, నీ సంగతి తెలుస్తాం అంటుంటారు ఫ్యాక్షనిస్టులు. ఫ్యాక్షనిస్టుల మాటకి ఇతని మాటకి ఏమైనా తేడా ఉందా? చెప్పండి మీరే న్యాయ నిర్ణేతలు. పత్రికేయ సోదరులారా, రిటైర్ అయినా వదలను, విదేశాలకు పోయినా వదలను, సినిమా చూపిస్తా. ఏం చూపిస్తావు సినిమా? ఆల్రెడీ చూపించాడు అతను బ్రహ్మాండంగా. అంటాడండి, వంశీని అలా చూస్తుంటే బాధగా ఉంది. వంశీ ఒక గొప్ప వ్యక్తి, చేదరించుకుంటారు సార్ వంశీని. వంశీ పేరెత్తితే జగన్మోహన్ రెడ్డి గారు
వంశీ పేరెత్తితే రాష్ట్ర మహిళలు చీదరించుకుంటారు సార్. ఒక దళితుడిని కొట్టి కిడ్నాప్ చేసి దళితుల్ని ఇంట్లో పెట్టుకొని విరగొట్టిన వంశీని సపోర్ట్ చేస్తావా? దెబ్బలు తిన్న దళితుడిని సపోర్ట్ చేస్తావా మిస్టర్ జగన్? జగన్ ఈ వంశీ ఎందుకు అరెస్ట్ అయ్యాడు? ఎందుకు వంశీని జైల్లో చూస్తే నీకు జాలి కలిగింది? ఒక దళితుడిని కిడ్నాప్ చేసి ఆల్ ది వే హైదరాబాద్ వాడి ఫ్లాట్కి తీసుకెళ్ళి వాడి ఫ్లాట్లో కొట్టి అక్కడ బంధిస్తే వాడు ఏదో రకంగా తప్పించుకొని వచ్చి ప్రాణభయంతో పోలీసులు కంప్లైంట్ ఇస్తే అప్పుడు అరెస్ట్ చేశారు. మరి దళితుడిని కొట్టినందుకు నీకేం జాలి లేదా నాన్న? దళితులు కొడితే నీకేం అనిపించలేదా బాబు? దళితుడిని తంతే తన్నారు, దళితుడిని కొడితే కొట్టారు, దళితుడిని కిడ్నాప్ చేస్తే చేశారు. మా వంశీ మాత్రం చూస్తే ఏదో సొట్టబొగ్గలు పడ్డాయని, జుట్టు తెల్లబడిందని నీకు జాలేసిందా? వాట్ ఈస్ దిస్ ఫన్నీ థింగ్ మిస్టర్ జగన్? చెవిరెడ్డిని చూసే బాధ వేసిందంట. చెవిరెడ్డిని జైల్లో చూస్తే ఎక్కడుండేవాడు చెవిరెడ్డి? జైల్లో కాక ఎక్కడుంటాడు చెవిరెడ్డి? ఆ రోజున హ్యాట్సప్ టు పోలీసులు ఎవరైతే అతన్ని ఎయిర్పోర్ట్లో అరెస్ట్ చేశారో, లేకపోతే దొరికేవాడు కాదు అతను. చెవిరెడ్డి పిట్టకు దొరికేవాడు కాదు అతను. కోట్లాది రూపాయలు కొట్టేసిన చెవిరెడ్డిని అరెస్టు చేసి జైల్లో పెడితే మీకు బాధేసిందా? ముద్దాయిలు చూస్తే ఎందుకు సార్ అంత ప్రేమ? దళితుడిని తంతే దళితుడి మీద ప్రేమ లేదు, ముద్దాయిల మీద కూడా అంత ప్రేమ ఉంటుంది. పోసాని కృష్ణమురళిని చూస్తే గుండె చెరువైపోయిందంట అన్నకి. అన్నంటే జగన్ అండవి. పోసానికి ఎవరు ఈ పోసాని కృష్ణమురళి? ఉచ్చ నీచాలు తెలియకుండా, మహిళలు ఉంటారు సభ్య సమాజంలో అని తెలియకుండా, తాను మాట్లాడే మాట అందరూ వింటారని తెలియకుండా, ఇష్టం వచ్చినట్టుగా నోటికొచ్చినట్లుగా మాట్లాడి చెరసాల పాలైన పోసాని కృష్ణమురళిని చూస్తే గుండె చెరువైపోయిందంట జగన్మోహన్ రెడ్డి గారికి. ఏమిటి సార్ అది జగన్మోహన్ రెడ్డి గారు? మరి మహిళల గురించి ఎవరు అతను చెన్నకేశ్వరరెడ్డి, ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడిన మాటలు, ఆ ప్రశాంతి రెడ్డి గారి గురించి, ఎమ్మెల్యే గురించి, మహిళ గురించి మాట్లాడిన మాటలు మీకు గుండె చెరువలేదా జగన్మోహన్ రెడ్డి గారు? మీకేం బాధ అనిపించలేదా జగన్మోహన్ రెడ్డి గారు? ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి అన్నం చూస్తే బాధేసిందట. ఆ అన్న ఎంత ఘనాపాటి మీకు తెలియదా? ఆ అన్న చరిత్ర ఇంకా లోతుకెళ్తుంది జగన్ గారు. అన్న ఎవరికి పాస్పోర్ట్లు ఇవ్వడానికి ఎవరు రికమెండ్ చేశాడు? అన్న కర్నూలు ఆర్డీఓగా తహసీల్దార్గా ఉన్నప్పుడు అన్న విదేశీ లెవెల్లో బొమ్మ ఎక్కబోతుందన్న. ఆయన్ని చూస్తే గుండె తరుక్కుపోతుందా నీకు? మా అన్న ధనుంజయ రెడ్డి, ఆయన చూస్తే కళ్ళనీళ్ళు గారుతున్నాయంట ఆయనకి. ధనుంజయ రెడ్డి గారి సంగతి తెలియదా? ధనుంజయ రెడ్డి గారిని నిలబెడితే ఎంత ఖరీదో తెలియదా? వీళ్ళని చూస్తే బాధేస్తుందంట. మరి డాక్టర్ సుధాకర్ రెడ్డిని 3 మాస్కులు అడిగినందుకు కుమ్మేసి, బెస్ట్ డాక్టర్ అండి, బెస్ట్ ఎనస్థిస్ట్ దట్ విశాఖపట్నం డిస్ట్రిక్ట్. ఆయన ఒక దళిత మాదిగ కులానికి చెందిన వ్యక్తి 3 మాస్కులు అడిగాడని వాడిని ఇష్టం వచ్చిన కొట్టి పెడరెక్కలు ఎరగదీసి కట్టి మండు టెండలో తారు రోడ్డు మీద చొక్కాలు లేకుండా అర్ధనగ్నంగా వాడిని విడిచి పిచ్చివాడిని ముద్రేసి చచ్చిపోయేటట్టుగా చేశారు. ఏమి మీ ద్రవించలేదా మీ గుండె జగన్మోహన్ రెడ్డి గారు? కన్నీరు కారలేదా జగన్మోహన్ రెడ్డి గారు? బాధే లేదా జగన్మోహన్ రెడ్డి గారు? మీ ఎమ్మెల్సీ సుబ్రహ్మణ్యం అనే మా జాతి డ్రైవర్ని చంపి ఇష్టం వచ్చినట్టుగా కొట్టి, ఇప్పటికీ వాడిని ఎందుకు చంపారో మా సుబ్రహ్మణ్యాన్ని కారణం మీరు చెప్పలా. ఆనాటి మీ పోలీసులు చెప్పలేదు. డోర్ డెలివరీ చేశాడు, అప్పుడు మీకు బాధ అయ్యలేదా? డోర్ డెలివరీ చేసిన వాడిని మీ ఎమ్మెల్సీకి షేక్ హ్యాండ్ ఇచ్చారు, వాడికి పూలదండలు వేశారు, వాడిని ఊరేగించారు తప్పితే చచ్చిపోయిన మా దళితుడిని మీరు పలకరించలేదు. ఓఎస్డి కృష్ణమోహన్కి కన్నీరు కారింది, ధనుంజయ రెడ్డికి కన్నీరు కారింది, కానీ ఆ దళితుడికి చావుకి కన్నీరు కార్లా. డోర్ డెలివరీ చేస్తే కన్నీరు కార్లా. అబ్దుల్ సలాం కుటుంబం పట్టాల మీద పడుకోబెట్టారు. ట్రైన్ ఇనుప పట్టాల కింద నలిగి శవం అయిపోయారు తల్లి తండ్రి 2 ఆడబిడ్డలు. ఆ పోలీసులు అనలేదే మీరు ఆ రోజు?
మీ సంగతి చూస్తా అనలేదే ఆ రోజు? మీరు రిటైర్ అయిన వదలని అనలేదే? మీకు సినిమా చూపిస్తా అనలేదే మిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు? అంటే మైనార్టీలు అంటే అంత చులకనా మీకు?